భైరవుడికి అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంతే ధనోపమా మనకు తెలియని శక్తులు ఉంటాయని చాలా సార్లు నిరూపణ అవుతుంది. అందుకే ఏదైనా కార్యక్రమం మనం ఇంట్లైనా గుళ్ళైనా ఏదైనా కార్యక్రమం చేస్తే మొదలు పరమేశ్వరునికి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి గాలి ధూళి దేవ పూజ జరుగుతుంది. భగవంతుడికి సంబంధించిన పూజ. ఏదైనా ఈ గాలిలో ఆశ్రయించిన ఏమన్నా గ్రహాలు భూతాలు ఉంటే వెళ్ళిపోండి అని ప్రార్థన చేస్తాం. ఎప్పటి ఇంట్లో చేసినా మనం దేవాలయంలో చేసినా ఇప్పుడు అది ప్రార్థన చేసినాం. పరమేశ్వరుడికి దండం పెట్టండి, అందరికి మంచి జరగాలి స్వామి. ఏం కోరికలు అడగద్దు, ఏం అడగాలి? ఇప్పుడు సంకల్పం ఇతరులకు ఉపయోగపడేది మన క్షేమం. ఏం బాగా అతి కోరికలు ఉండద్దు. ఏదైనా మన జాతకంలో రాసింది ఉంటే అది వస్తుంది ఎటు. అందుకే చాలా మంచి కోరికలు ఉండాలి. స్వామి ఆస్తిపాస్తులు ఏమన్నా మన ఎంబడ వస్తాయి, ఇందిరా మన క్షేమం ఆరోగ్యం. ఎంత ఖర్చు పెట్టినా ఆరోగ్యం అనేది దొరకదు. అది ఆరోగ్యంగా ఉన్నవానికే తెలుస్తుంది విలువ, లేని వానికి తెలుస్తుంది విలువ ఉన్నవానికి కాదు. ఆరోగ్యంతో నీ ఆస్తిపాస్తులు అన్ని ఉండి అనారోగ్యంగా బాధపడుతున్నాం, అవునా? వారికి తెలుస్తుంది విలువ. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి సద్భావన సంకల్పం ఎవరు అందరి తరఫున, మీ అందరి తరఫున మేం చేస్తున్నాం. ఇక్కడ గుళ్ళైనా మేమే చేస్తాం కదా పూజ, మీ అందరి తరఫున. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందరూ కూడా మమ అస్మాకం అనుకోండి, మనసులో ప్రార్థన చేయండి. సార్ ముక్కు పట్టుకోండి ఇట్లా. మా భూతం బ్రహ్మ భూస్త్రోస్తే గృహీత్వా ఓం యజమానస్య దుర్భిక్షేద్వారా అందరూ అనుకోండి. మమ అస్మాకం యజమానస్య దుర్భిక్షేద్వార పరమేశ్వరం దృశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అందరూ అనండి. పరమేశ్వర స్వామి ముద్దిశ్య శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం ఓం పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర శుభాభ్యుదయాత్తంచ శుభే శోభనే ముహూర్తే ప్రతిజ్ఞాం జగోద్భైకే భరతవర్షే భరతగండే నేరో దక్షిణ దిగ్భాగ శ్రీశైలశ్వరదేశ గంగా గోదావరి మధ్యదేశే శాలివాహర్షకే భూద్భావదారే రామక్షేత్రే స్మృతమాన వ్యవహారికాం రవాణీన ప్రభవాట్ సంవత్సరాణ మధ్యే విశ్వావసురామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే కృష్ణపక్షే భేదితి त्रयोदश्योपरि चतुर्दश्यां तिथौ शुभवासरे शुभनक्षत्रे भानुवासरे शुभयोगे शुभकर्णयों ग्रहगुणविशेषायां शुभतो यजमानस्य महाभाग्याशीर्वाद प्रवर्तमानस्य गोत्रोद्भवस्य అందరూ మీ గోత్రము ఇంటి పేరు మనసులో అనుకోండి. అందరూ ప్రార్థన చేయండి. నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సమస్త భక్తజనానాం క్షేమస్థైర్య అందరూ అనండి. మమ सहकुटुंबस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थम देहांते कैवल्य सिद्ध्यर्थम समस्त पुण्य नदी स्थान फल प्राप्त्यर्थम भदरिकादि अरण्य दर्शन देवालय द्वादश ज्योतिर्लिंग दर्शन पुण्यफल प्राप्ति अर्थम समस्त ग्रहबाध भूतबाध निवारण अर्थम आयुरारोग्य ऐश्वर्य फल सिद्ध्यर्थम समस्त भक्तजनानां शांत्यर्थम लोक कल्याणार्थम ग्राम क्षेमार्थम श्री पार्वती परमेश्वर अन्नपूर्ण महादेव स्वामी परिपूर्ण अनुग्रह
కృపా కటాక్ష శుభవీక్షణ ప్రాప్త్యర్థం దేవానాం శాంత్యర్థం ప్రీత్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన శివరాత్రి పర్వకాల శివ కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే ప్రార్థన. ఓం ఇది సంకల్ప్యాః ఓం కలశారాధనం కరిష్యే. कलिहस्य मुखे विष्णुकण्ठेरुद्रसमाश्रिता मूलेत्रश्रो ब्रह्माण्डे माधुनाथदा पुरुषागरा सर्वे सप्तद्वीपा सुन्दरा देश्ये धातुर्वे कलशार्थमाश्रिता गायत्री गायत्री सरस्वती शान्ति पुष्टे पुष्टे कलिपदा यां देव पूजात्मं भूतक्षयकारका सीमा गोदावरी सरस्वती तथा सिन्धु कावेरी जले सुन्दरीं कुरु भावाय कलिहस्यामृतदेवताभ्यो नमः गन्धाक्षरपुष्पन्दमपधामि पूजार्पणात्मानं पवित्र पवित्र वासुदेवावस्थांगतो विवाह अस्मरे पुंडरीकाक्षो समाख्याभ्य पुंडरीकाक्षाय 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 पुनादो निर्विघ्नेन समाप्यत्व महागणपति गणानां विनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं महागणाधिपतये समर्पयामि. देव्यै महादेव्यै शिवायै शरणं नमः. भद्रायै निगदां प्रणदा स्मृता समुद्रस्य भाग्यमे स्कन्दपूर्वजाय नमः. सर्वसिद्धप्रदायकाय नमः गौर्ये नमः निर्विघ्नं कुर्मय देव मम सर्व कार्येषु सर्वदा लंबोदर नमस्तेस्तु सततं मोदकप्रिय निर्विघ्नं कुर्मय देव मम सर्व कार्येषु सर्वदा और आदरिता महागणपति वाचनं करिष्ये तेन देवतापतिप्रेण आत्मानं పరమేశ్వర భగవానికి. ఇప్పటిదాకా మనము గణపతిని అర్చించుకున్నాము. ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము నిర్విఘ్నంగా జరగాలి, మన కార్యాలన్నీ కూడా బాగా జరగాలని ఆ గణపతిని మనం ప్రార్థించుకుందాం. చాలా మంది ఈ మధ్యలో మొదట్లో ఎవరు కూడా సంకటహర చతుర్థులు పనులు అయితే లేవు. ఇప్పుడు ఏం చేశాం? గణపతి గౌరీ పూజ చేశాం, గోదా కళ్యాణం చేస్తామా మనం. గోదాదేవి కూడా కాత్యాయని అమ్మవారిని పూజించింది. ఎవరిని చేసింది? అక్కడ దేవతలకు భేదం లేదు. ఎవరికి కలిబాధ ఎవరికి పట్టుకుంటుందట? శివ కేశవులకు భేదం చూపిస్తే శివుడు కేశవుడు వేరు అన్నామంటే మరి కలిపురుషుడు